విలేజ్ టూరు, కిచెన్ టూరు, ఇంకెన్ని టూర్లు రా స్వామి. ఛ ఇవ్వ, అసలు టూర్లు అంటే ఎట్టా ఉండాలి. DJ Ganesh Rao from Nava. టూర్ అంటే అది అలా ఉండాలి. అక్కడ అమ్మాయిలు ఎంత పద్ధతిగా ఉంటారు, ఎలా పద్ధతి తగలయ్యా. అబ్బా ఆ టూర్లే వేర్లే. మనం వీడియో చేస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు మన వీడియో గురించే మాట్లాడుకునే అంతలా. రే మనం శ్మశానం టూర్ చేద్దాంరా. ఏంద్రా శ్మశాన టూరా? నా వల్ల కాదురా బాబు. అసలే రాత్రిపూట వాటర్ ఎక్కువ తాగితే ఎందుకంటావురా? అది నా డైలాగ్ రా. సరే చెప్పు. నైట్ టైం వాటర్ ఎక్కువ తాగితే బాత్రూమ్ చాలా సార్లు వెళ్ళాల్సి వస్తుందేమోనని వాడిపోతే వీడు వీడిపోతే వాడమ్మ మొగుడంటే ఎవరైనా ఎగబడితే. రే ఇప్పుడు ఎందుకురా ఛత్రపతి డైలాగ్ చెప్తున్నావు? నేనెప్పుడు చెప్పాను రా? ఇప్పుడే కదరా చెప్పావు. అంత లేదు, నేను మళ్ళీ చెప్తాను, మీరు మళ్ళీ వినండి. సరే చెప్పు. నైట్ టైం వాటర్ ఎక్కువ తాగితే బాత్రూమ్ కి చాలా సార్లు వెళ్ళాల్సి వస్తుందేమోనని వాడిపోతే వీడు వీడిపోతే వాడమ్మ మొగుడంటే ఎవరైనా ఎగబడితే రే మనుగా రారా చూసుకుందాం. ఎందుకు కొట్టావు? ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఏందిరా? నువ్వు రాసిచ్చిందే కదరా నేను చెప్పింది. నేను రాశానా? ఇందులో అసలు ఆ డైలాగే లేదు కదా. రే ఎందుకురా నవ్వుతున్నావు? ఏమీ లేదు మచ్చా, స్క్రిప్ట్ లో ఆ డైలాగులు మార్చి రాసింది నేనే కదా. ఎందుకురా? లేకపోతే ఓడికి మధ్యన బాగా ఎక్కువ ఉండాలి. టూర్ సంగతి ఏంట్రా? అరే నువ్వు ఊకే టూరు టూర్ అని సావోటకరా నాయన. అదేదో పెద్ద గోవా టూర్ లాగా టూరు టూరు అని వాపరా మచ్చా, సూపర్ ఉండాలి మచ్చా. మనం చేసేద్దాం. కాదు సింపేద్దాం. అరే నువ్వేందా దింపేది? ఆయన కింద మీద అయిందనుకో నువ్వు దింపుడు కాదు, వాళ్ళు దింపుతారు నీకు. అరే ఈయన చెగిపోయిన డ్రాయర్ మారలేదు కానీ వాళ్ళని దింపుతాడంట. రే మచ్చా, నువ్వు 5 రూపాయలు లేస్ ప్యాకెట్ ఉంటాయి కదా, అవి 2 తీసుకో. రే మడతా 20 రూపాయలది స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా, అదొకటి తీసుకో. అరే చందు, నువ్వు 10 రూపాయలు బొక్కనకాయ బిస్కెట్ బ్యాట్ తీసుకొని యుద్ధానికి సిద్ధమైపోండిరా. అరే ఇది టూర్ ప్లాన్ లెక్క లేదురా, నువ్వు తింటాను ప్లాన్ చేసుకున్నట్టుంది. నీ అయ్యా మచ్చా, అన్ని మమ్మల్ని తెమ్మంటివే, ఇంతకే నువ్వేం తెస్తాండావు? అందరూ దగ్గరికి రండిరా. చెప్పచ్చా. రే అందరూ జాగ్రత్తగా వినండిరా. మీరు అవన్నీ తెచ్చిన తర్వాత తిని పెట్టేది ఊర్రా. రోతనాయాల నీకు నా అడుక్కునే నయం కదరా. అడుక్కునే వాళ్ళు నయమనే కదా మిమ్మల్ని అడిగింది. మరి ఏంట్రా ప్లాన్ చెప్పమంటే ఇదంతా చెప్తున్నావు? తిండిపోతున్నాయలా? మాట కోతిరాయాలనరా. కోతినాయలా? జనరల్ గా ఇలాంటి ప్లాన్ లో అర్ధరాత్రి 12కి గదేసేది. నువ్వు చెప్పరా అయితే ప్లాను, నువ్వు చెప్పు దా. రే మచ్చా, నీకు తెలుసు కదరా, టీవీలో దెయ్యం సినిమా వస్తేనే వాడికి సగం తడిసిపోద్ది. అలాంటిది వాడు వేసే ప్లాను 10 గంటలకు కాక 12ంటికి ఎలా వేస్తాడరా? ఈ నా వీక్నెస్ వాడేసుకుంటున్నాడు. రే మంచం పట్టి నేను ప్లాన్ చెప్పను రా, టూర్ క్యాన్సిల్. అరే మన బొక్కనకాయ దుకాణం మోసే బండరా నువ్వు. అసలు నువ్వే ఇట్లా అంటే ఎట్లరా? సరేలే, ఓ తెగ పొగిడేస్తారు. అయినా నాకు అవి నచ్చమని నీకు తెలుసు కదరా. మను మచ్చా, ఇంకసార్లు ఆపుగానే నీ పర్ఫార్మెన్స్ ముందు మ్యాటర్ చెప్పుప్పా. రే మచ్చా 10 గంటలకు వెళ్తున్నాం, టూర్ చేస్తున్నాం, వస్తున్నాం. ఇంటికి వెళ్ళి తినేసి త్వరగా వచ్చేయండి, చెప్తాను. దీనికేనంట్రా ఇంత బిల్డప్ ఇచ్చావు? అస్సలు కదా అక్కడ ఉంటుందిరా. ఎలా పదండి. అరే మను, మచ్చగాడు ఇంకా రాలేదురా. ఇంకా రాలేదా? ఈ డబ్బా ఫోన్ చేయరా వాడికి. ఏంద్రా అటు చూడరా. రే మను, ఏంట్రా మాకు ధైర్యం చెప్పాల్సింది, నువ్వే భయపడుతున్నావు.
నీ అబ్బా నా వచ్చే నాకు ఆగట్లేదు ఇంక నీ వచ్చా నేనెట్రా ఆపేదే. ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చేస్తుంది. రే టూరు వద్దు బీరు వద్దు నేను పోతున్నా. రేయ్, ఆ నడక మనం వచ్చాయిందే కదా. నచ్చగాడా ఆ, రే ఇంక చాలేరా, వాడికి అంతా తెలిసిపోయింది. అబ్బా మంచం పట్టిగా. అరే మచ్చా అదేం లేదురా, ఏంది మచ్చా? నేనేం భయపడలేదురా, ఏదో ఊరికి అలా చేశా. ఊరికి చేసినావా? ఏం చేస్తున్నావురా? రోడ్లు ఏమన్నా వేయించినావా ఏంది? రోడ్లేందిరా, మరే ఊరికి ఏదో చేసా అన్నావు కదా. నేనేం భయపడలేదురా, ఏదో ఊరికి అలా చేశా. ఊరికంటే సరదాగా భయపడ్డాను అని చెప్తున్నా. అసలు భయపడేది ఏందిరా? అదేరా నిన్ను చూసి వీడు భయపడి వీడు కాదురా వీడు భయపడి అదేరా నిన్ను చూసి దెయ్యం అనుకొని నేను భయపడ్డా. నీ అవ్వ నన్ను చూసి భయపడేది ఏందిరా? అది సరే కానీ ఈ డ్రెస్ ఏందిరా? మరే శ్మశానం టూర్ అంటే ఆ మాత్రం ఉండాలి మచ్చా. అంతేలే. ఈ మధ్య శ్మశానాలు కూడా అప్డేట్ అయిపోతున్నారా బాబు? కాదురా మనం శ్మశానం మనందరిది, ఆల్వేస్ వెల్కమ్ అని బోర్డు పెడతారు. రోజు రాత్రి నువ్వు అక్కడికి వెళ్ళి దయ్యాలతో జంపలు ఎక్కడ జారి పెట్టాయా అని కచేరీ పెట్టు. రే ఆపండ్రా, శ్మశానం మాత్రం బయట నుండి భలే ఉంది. చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ సో ఎక్సైట్మెంట్ రా. అయితే చచ్చిపోరా, ఎక్కడే ఉండు, అప్పుడు ఇంకా మామూలు ఎక్సైట్మెంట్ కాదు. రే చందు, సారీ సార్. రే చందు, ఏంటి మా ఫ్రెండ్తో మేము మాట్లాడకూడదా? ఏంద్రా ఏమైంది? అక్కడ నాకు చెప్పురా ఏంది ఆడ? పూహేంద్రా పిత్తొచ్చిందా? పిత్తు కాదురా, మంచి పుర్రె కనిపించిందిరా. వెళ్ళిపోదాంరా. ఎక్కడికి రా? ఎక్కడికి లేదక్క. అవును వాడేడ్రా? ఒకసారి ఆడికి ఫోన్ చేయరా. రే మచ్చగాడు అక్కడ ఉన్నట్టున్నారా, సౌండ్ వస్తుంది. సరే చూద్దాం పర్రి. రే ఎక్కడేం చందు ఏందరా? అటు చూడరా. ఏంది ఫోన్ అసలు టచ్ పని చేయడం లేదే? రే అంటే ఇప్పుడు దాకా ఆ పాట నాదే మచ్చా. ఎందుకురా అది పెట్టినావు? ఎందుకేదిరా సామె, శ్మశానం టూర్ కదా, ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉండాలనే నేనే
ఆ పాటనే అల్లారనే సెట్ చేస్తుందా ఎట్టా కూడా మచ్చా అద్దరిపోయిల్లా పాట ఏమో గాని మా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని భరతనాట్యం ఆడినారా నాయన. ఏరా మడతా నాకు భరతనాట్యం రాదురా, మందంతా నాటు కొట్టుడే. అరే మను, నీకేమన్నా గజల సౌండ్ వినిపిస్తుందా? లేదురా, కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఎక్కడరా? మడతగాడి కాళ్ళకి. రే, ఆ గజ్జలేంట్రా? ఇవా ఇందాక మచ్చగాడు చెప్పాడు కదరా ఎంటర్టైన్మెంట్ ఉండాలని, అందుకే. అంటే ఇందాక వచ్చిన గజ్జల సౌండ్. అదే మను. మీరే చేసి మీరెందుకు భయపడుతున్నారా? మరే భయపడిపోతే ఎట్టా మచ్చా? చూసేవాళ్ళు వీళ్ళు కావాలని చేసినారనుకోరా. అరే మీరిద్దరు ఒకసారి పక్క పక్క నిలబడరా. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సాల్లే మచ్చా మీ పొగడతలో. నీకు ఇవి పొగట్టలాగా ఉన్నాయిరా. ఈ అబ్బా, చాయ్ మను ఎట్టయితే నేను వెళ్ళిపోతాబ్బా. ఓరా ఓ, సందు చివర సగం గాలి సచ్చిన చింతామణి నీకోసం వెయిట్ చేస్తుంది. ఓ ఓ ఓయబ్బా వద్దులే, పదండి పదం. రే, ఏంట్రా అది? ఏంట్రా అది? రే ఎవర్రా అసలు శ్మశానం టూర్ అని ప్లాన్ చేసింది? పందిరా కొడుకు. రే ఇడ శ్మశానం లోపల పోనీకే దారి కనబడుతుంది కానీ బయటకు పోతానికి దారి కనబడతలేదురా. అరే మచ్చా, అదేందో చూడరా. నేనా? నేను మాడరా స్వామి, కావాలంటే నువ్వే పో. అరే నువ్వు మొగన్వే గారా, పో. నేను మగవాడినేం కాదు, నువ్వే పో. రేయ్, ఆపండ్రా. ఏమీ లేదురా, అది చేరే. అయినా నేను చెప్పే కదా మామ, ఏం లేదని. తెగ భయపడిపోతున్నారు. ఏ మచ్చా ఎనకేంద్రగా? మామా సిల్లీ ఫెలోస్ అన్నావు, సగం దడిచినట్టుంది పాయింట్. అయినా ఎందుకురా నీకంత బిల్డప్? మూసుకొని. ఆ, అర్థమైందిలే. సరే కానీ రే మను, నువ్వు కెమెరా వైడ్ యాంగిల్ పెట్టు. అరే మచ్చా, అవో ఆడ తాటా కొమ్మలు కనిపిస్తున్నాయిగా, అవి తీసుకొచ్చి నువ్వు గట్టిగా గాలి ఊపాలన్నమాట, అర్థమైందా? అరే మడతా, నువ్వు పోయి ఎక్కడెక్కడ ఎండిపోయిన ఆకున్నాయో అవన్నీ ఏరుకొని రాపో పో. అందరికి అంత అర్థమైంది కదా. అప్డేట్ కావాలరా, అన్ని నాతో నేర్పించట్లేరా మీరు? హౌలేగాళ్ళు ఉన్నారు నీ అవ్వ. రే చూడరా ఈ దేశాలు. ఇప్పుడు ఇస్తా చూడు వీడికి జలక్కో. అది కాని మచ్చా, ఇప్పుడు ఇన్ని యాక్టింగ్లు చేస్తున్నావే, మన దగ్గర అసలు కెమెరా ఎవరున్నారా? ఓ బాయ్స్, మీరు అసలు మారరా. కెమెరా అంటే ఫోన్కున్న కెమెరా అని అర్థం, అర్థమైందా? సరే సరే. అరే మను, నువ్వు ఎప్పటికప్పుడు కెమెరా యాంగిల్స్ మారుస్తూ వీడియో అదరగొట్టాలి, అర్థమైందా? అరే మచ్చా, నీది నువ్వు పట్టుకో నువ్వు. అదేరా తాటాకు. సరే సరే. అరే మడతా, నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు గాలి ఎగురుతాడు చూసుకోవాలి, అది నీ బాధ్యత, అర్థమైందా? అట్లా ఉంటుంది. ఒరే మను మచ్చా, ఈడేంద్రా జాతరలో బుర్రకథలో రికార్డింగ్ డాన్స్ లో ఇట్లాంటివన్నీ ఆటోలో అనౌన్స్మెంట్ ఇస్తారు చూడు, ఆ పని ఏమన్నా చేస్తున్నాడా ఏంది? ఏమో, నిజమే ఉంటుందిరా. వాడు అప్పుడప్పుడు మనకు చెప్పకుండా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళొస్తుంటాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇది చూశాక ఒక క్లారిటీ వచ్చిందిరా. అరే ఆపుర్రా నాయన, నేను అనౌన్స్మెంట్ చేసిన, మీరు ఏకంగా బుర్రకథ ఉన్న యాక్టర్స్ లాగా పర్ఫార్మెన్స్ చేస్తురేంద్రా. సో దాట్ వీడియో స్టార్ట్ చేయరురా. ఓకే ఓకే. రెడీ పా.
సీన్ నెంబర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కెమెరా రోల్ అవ్వట్లేదు, నా చేతిలోనే ఉంది. ఓకే, యాక్షన్. హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? నీ అవ్వ మీకేంది బాగానే ఉంటారు కానీ ఇప్పుడు కథ ఏంటంటే కొత్త కంటెంట్ మీరెప్పుడు చూడండి. ఈ మధ్య నీకు చెప్పున్నా కదరా, వీడు నిజంగా జాతరలో ఆటోలో అనౌన్స్మెంట్ చేసే ఓడే. అవునరా, నిజమే. అరే ఊకోరా నాయన, ఫ్లో మిస్ అవుతుంది. సరే సరే చెప్పు. ఒక కొత్త వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇప్పటి వరకు హోమ్ టూరు, విలేజ్ టూరు, ఆ టూరు, ఈ టూరు అని చాలా వీడియోలు చూసి మీకు బోర్ కొట్టుంటది కదా. అందుకే కొత్తగా శ్మశానం టూర్ అని వీడియో చేస్తున్నాం. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు నడిపేయండి. ఏమంటున్నా అట్లుంటది. నడిపిస్తాను కానీ నువ్వు ముందుకు చూసుకునే సరిగ్గా నడువు మచ్చా. రే ఉన్నదే ఎలుగుద్దంత కెమెరా, దాంట్లో ఎన్నిసార్లు ముందుకి ఇంకేం కనిపిస్తుందిరా? అవునరా. ఊకోర్రా, స్పెషల్ ఎఫెక్ట్ కావాలంటే ఆ మాత్రం ఉండాలి. సరేలే, కంటిన్యూ చెయ్యి. ఫ్రెండ్స్ చూడురి, చూస్తాను. ఇగో ఇదే శ్మశానం. అగోగో అక్కడ కనబడుతుంది చూసినా, అదే గోడ. అగోగో అడుందుడు, అదే చెట్టు. ఎంత పెద్దగా ఉందో కదా. దీనికి ఎన్నో సంవత్సరాల హై స్టోరీ కూడా ఉంది. రే వీడేంట్రా గోడ చెట్టు హై స్టోరీ అంటాడు. బుర్ర కథలా కాకుండా కొంచెం సస్పెన్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పండి రా ఇడికి. సరే కానీ నువ్వు కెమెరా డౌన్ యాంగిల్, టాప్ యాంగిల్ పెట్టుకొని శ్మశానం అంతా రౌండ్ అప్ చేసి ఒక వీడియో తీరా. కన్నా నన్న ముచ్చికన్నా బంగారం. రే ఇదేంద్ర స్వామి, ఈ ఫోన్ కెమెరానే అవతార్ సినిమాలో వాడిన హై బడ్జెట్ కెమెరా అనుకుంటున్నాడా ఏందే? వాడంతేలేరా, వదిలే. ఫ్రెండ్స్, ఏదో తెలియని శబ్దం, గాలి అలగడి మా మీద పడ్డది. దాంతో మా అడుగులు తడబడుతున్నాయి. ఏమంటున్నా? ఓరి దేశాలు, ఈడు మామూలు కాదురా స్వామి. మరేమనుకున్నావు? మామూలుగా ఉండదు. నీ అవ్వ తగ్గేదేలే. రే ఆపరా, నువ్వు కంటిన్యూ చేయరా. ఫ్రెండ్స్, అది అక్కడే శివాలని కాలుస్తారు. ఫ్రెండ్స్, అక్కడెవరో ఉన్నారు. అరే నీ అవ్వ, అక్కడెవరో ఉన్నారా? ఎవడ్రా వాడు? దెయ్యమేమోరా. దేవా. అరే పోయి చూద్దాం పారా. నాకు భయంరా స్వామి, నేను రాను. ఎందుకు భయపడతావురా? భర్తగాడు ఉంది కదా. నిన్ను మీ అమ్మ తన కోసం కనలేదు స్వామి, మా కోసం కన్నది. నువ్వు మూసుకో, ఆ సినిమా నేను కూడా చూసాలే. సరే పదరా. కాల్ చేసిపోయిందిరా స్వామి. అరే ఇది ఆలదేరా. ఎవరిదిరా? గదేరా, తాగేసిపో, ఉండిపో. గుర్తుందా? అవును మచ్చా. వీళ్ళు మామూలు కాదురా. రే మచ్చా, ఒక్క నిమిషం మచ్చా. అంటే ఇప్పుడు నాగరాజు గారు ఇక్కడ ఉంటారా? నాకేం తెలుసురా అయ్యా. సరే నాగరాజు గారు, మా ఓడి ఎన్న ఉన్నారా? ఇంక భయం ఏందే, రాండి పోదాం. నువ్వేందా అయ్యాడా? ఇది కూడా తాగేసిపోవాలే సార్. నవ్వు ఒకటి వృద్ధానికి నవ్వుతాడు. అరే మంచం పట్టి కూడా వచ్చాడు. చూసిరు కదా, ఇక్కడ మాకు తెలిసిన వ్యక్తి కూడా ఒకడు ఉన్నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడున్న సమాధులు ఎవరెవరియో ఆన్నే అడిగి తెలుసుకుందాం. ఏమంటున్నా? సార్ పెద్ద పెద్ద డైలాగులు నేను చెప్పలేను సార్. ఇగో నాగరాజు, నేనున్నా, నీకెందుకు? ఓకే చెప్పా. నీకేం తెలుసురా, నువ్వు కొంచెం మూసుకో. సార్ వద్దు సార్. ఇదిగో నారాజు గారు, నువ్వు చెప్పు. మధ్యలో కావాలంటే మా ఎక్స్ప్రెషన్స్ వేసుకుందాంలే. అయితే నిన్ను మూసుకోవాలన్నా కదరా.
నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని ఇందాక మావాడన్నా ఇప్పుడు దింపాడుగా బాగా. అనుకున్నా గనుకే కుమిలిపోతూ దోస్తులు ఇగో ఇది ఒక సమాధి ఉంది, దీని గురించి నాగరాజ్ చెప్తాడు. ఏమంటున్నా అట్లుంటది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నాకు రావట్లేదు సార్. అరే ఏంద్రా నాయన కడి, నేను చెప్తా. అదెలా? మాకు నాగరాజే కావాలి. నాకు నాగరాజే కావాలి. నాకు కూడా. చూసినావు కదా ఫ్యాన్స్ గోల చేస్తున్నారు, తప్పదు. సరే సార్. రే మను, యాంగిల్ కరెక్ట్ గా చూసుకో. రే గుడ్ యాంగిల్స్ అని చెప్తున్నారా? గుడ్డా? సరే సరే, నేను ఇంకేదో అనుకున్నా మచ్చా. మేము కూడా మచ్చా. నారాజు రెడీ ఉన్నావా? రెడీ సార్. యాక్షన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విచిత్రమైన సమాధి ఉంది. అది ఎవరిదంటే మా ఊర్లో సైకిల్ కొట్టు చింత చిట్టిబాబుది. ఏందే ఇది? చింత చిట్టిబాబు గడిదా? ఈ డబ్బా రే ఏమైందిరా? నాయాలు లేకపోతే ఒత్తు సైకిల్ తీసుకొని పోతే ఒకటే పంచర్ పడింది మచ్చా. ఈడు ఫినిష్ గుచ్చి 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 2 పంచర్లు పెట్టి 100 రూపాయలు తీసుకున్నాడు. రాక నాయాలు మా నాయన నన్ను కుక్క కొట్టాడు రా పొద్దు. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నాగరాజు చెప్పని. సరే సరే కానీ కానీ ఫ్రెండ్స్ ఇది చింత చిట్టిబాబు అని మా ఊర్లో సైకిల్ షాప్ పెట్టాడు. 2 సార్ నాకు 4 తిరుగుతలే సార్. నీ అవ్వ. యో నారాజ్ గారు సరిగా చెప్పయ్యా, ఫేమస్ అవుతావు, నీకు ఫ్యాన్స్ కూడా వస్తారు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? సరే సరే అర్థమైందిలే కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఇది చూసిందనుకో, నువ్వు సరిగా చెప్పతే ఎలా? నేను చెప్తా సార్. గదిరా మనకు కావాల్సింది అట్లా ఉండాలి. ఏమంటున్నా? 2 సంవత్సరాలు సైకిల్ కి ప్యాచీలు వేసి. అరే సైకిల్ కాదురా, సైకిల్ టైర్లకి. నీ అవ్వ. అదే అతను చెప్పాడు కదా వేసి, ఆఖరికి ఆయన్నే గాల్లేని సైకిల్ ట్యూబ్లా గాల్లో కలిసిపోయాడు. అయితేనే ఫేమస్. అవునవును నిజమే. ఓకే నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో సమాధి దగ్గరికి వెళ్దాం. ఏపా నీ అవ్వ. చూసారుగా ఫ్రెండ్స్, ఇంకో సమాధి చుట్టల చిదంబరంది. ఇదనుకో స్పెషల్ స్టాంప్ ఉంది. ఏ ముహూర్తాన వీళ్ళ ఇంటి పేరు చుట్టలు అని పెట్టారో తెలియదు కానీ చిన్నప్పటి నుండి చుట్టలు కాల్చి ఆఖరికి ఆ పొగలోనే కాలిపోయాడు. మహాన్ భావుడు ఫ్రెండ్స్. ఆయన ఆత్మశాంతి కోసం 10 సెకండ్లు మౌనం పాటిద్దాం ఫ్రెండ్స్. ఏయ్ ఇంకేడా ఆత్మరా, ఎప్పుడో గాలిలో కలిసిపోయింటే. రే వీడియో వైరల్ కావాలంటే గా మాత్రం ఉండాలిరా. ఏమంటున్నా? ఇది మళ్ళీ స్టార్ట్ చేశారా? మూసుకొనే వీడియో కంటిన్యూ చేయమని మచ్చా. నాగరాజు గారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఊరికే పేరు తెచ్చిన సమాధి 150 ఏండ్లు బ్రతికంటే ఇదిరా అని నిరూపించిన బడ్డీ కొట్టు బుల్లబ్బాయి గారిది. ఎవరు బుల్లిగాడు? అదేరా ఊరి చివర చింతమంది దగ్గరికి వెళ్తాడు కదా. నీకలా తెలుసు మచ్చా? నీ అబ్బా మనమే కదరా ఒకరోజు కాపలా కూడా ఉన్నాం. ఒరే బుడతల్లారా, వీడియోలు చేస్తారా? వీడియోలు రే వెనక్కి తిరగండ్రా. నన్ను కాదని ఈ శ్మశానంలో నుండి అడుగు బయట పెట్టగలరా? నీ అవ్వ, నేను అప్పుడే చెప్పినా ఎవడినా మాట. సర్లేరా, మేమేమన్నా కలగన్నావా ఏంది? అయినా ఈ కాలంలో ఈ దెయ్యాలు భూతాలు ఉంటాయని ఎవడైనా అనుకుంటారా? అవునరా, అది నిజమే. ఎవరో కావాలని చేస్తానట్టుందిరా. ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? వెనక్కి రండిరా పిల్ల బచ్చాలారా. రే నేను 1, 2, 3 అంటాను, అందరం ఒకేసారి వెనక్కి తిరుగుదాం, సరేనా? సరేరా. రే నాగరాజ్ ఎక్కడరా? రే పిలవండిరా. ఇదిగో నాగరాజు. 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 రే పెద్దగా పిలువుబే. నాగరాజు గారు. అమ్మో
వీళ్ళు పిలుస్తున్నారు, అసలు పలకూడదు. నాగరాజు గారు, నాగరాజు గారు. నేను అస్సలు పలకనుగా. నాగరాజు గారు, నాగరాజు గారు. నాగరాజు గారు! ఓయ్ చూసినావు వచ్చా ఎట్టా కనిపెట్టినానా? నేను నాగరాజు ఏడిపోయినావా ఇంతసేపు? అదే సార్, భయంతో పక్కన దాచుకున్నా. సరే సరే, చెప్పింది గుర్తుందిగా. 1 2 3. రే మచ్చగా ఆ మైక్ ఇక్కడిరా. నీ సింటు బాటలు ఇచ్చి మైక్ అంటాడు రాతనాయాలు. నువ్వు మూసుకొని ఈపే. అసలు ఏందిరా ఈ గోళ? ఏంది? ఎవరు మీరు అసలు? ఏంది మీరెవరు? ఏ బిడ్డా, ఇది నా అడ్డా. అవును కదా, మర్చిపోయా. వీడియో తీస్తున్నాం కదా, అతను కూడా యాక్టర్ అనుకున్నా మచ్చా. నువ్వు ముందు మొహం కడుక్కో కోతినాయాలా. రే మీరు ఆగుర్రా. ఏంది ఇప్పుడు? ఏం చెప్పండి, మీ డిమాండ్స్ ఏంది? మేము బయటకు పోవాలంటే చెప్పండి. రే మచ్చా, ఈడేంద్రా స్విగ్గీలో ఆర్డర్ తీసుకున్నంత ఈజీగా డిమాండ్స్ అడుగుతున్నాడు. నిందాక మొహం కడుక్కోరా అని చెప్పా. మొహం మీదకి వచ్చి మాట్లాడుతాండావు. నువ్వు మొహం మీద వచ్చి మాట్లాడేది కాక నీ నోట్లోంచి చుక్కలు చుక్కలుగా తుంపర్లు వస్తున్నాయి. ముక్కేస్తావేంద్రా నా మొహం మీద? అక్కడ దయ్యాన్ని పెట్టుకొని ఈ టైంలో జోకులేంద్రా. ఇంకేం చేయమంటావు? ఏందా ఆల్రెడీ దొరికిపోయిందిరా. మహా అయితే చంపేచ్చదే, అంతే కదా? ఏంది చంపుతాదా? నీకు భయం లేదారా? భయమా? ఎవరు నేనా? ఆడ పులే, ఆడ చిచే మగపులే. మగపులే ఏమనుకుంటున్నావా? మగపులే. రే ఆపుర్రా. ఈ అవ్వ వేస్ట్ బాడకాలు ఎక్కున్నారేంద్రా మీరు. ఏదో దయ్యం. అసలు నువ్వు దయ్యమేనా? ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ ఏంది? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కనీసం పాన్ కార్డు అని ఉందా? అది ఉంటేనే నమ్ముతాం. వీటి దగ్గర చాలా ఇష్యూ ఉండదప్ప స్వామి. ప్రూఫ్ కావాలా? సార్ తప్పైపోయింది సార్, మా వాడు తెలియకనేసాడు సార్, క్షమించండి సార్. రే ఏంట్రా, నా దగ్గరే నీ వేసాలా? మరేంటి మచ్చా, సినిమాల్లాగా తెగ అరుస్తాండావా? చిన్నపిల్లలు చేసి తుండాడు ఆడకూడదు మచ్చో. నీకేం కావాలో చెప్తేనే కదా మాకు తెలిసేదే. ఏంట్రా నాకే ఆర్డర్స్ వేస్తున్నావు? అయ్యా అదేం లేదు మచ్చా, రిక్వెస్ట్గా అడుగుతాండా. సరే, అందరూ కలిసి ఒక పాటకి డ్యాన్స్ వేయండి. నీకు సచ్చినాక ఏం అర్థం కావట్లేదే ఏంటి? సౌండ్ బాక్స్ లేకుండా డాన్స్ చేయడం ఎలా? రే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదరా. మేమంత పర్ఫార్మెన్స్ కాదు సారు. ఏమంటున్నా? చెయ్యండిరా రే. ఓకే సార్, ఓకే ఓకే. ఏంటి మచ్చా, నువ్వు సాటిస్ఫై అయ్యి ఉండవా లేదా? రే మీలో ఎవడైనా ఒక మంచి సినిమా డైలాగ్ చెప్పండిరా. ఏంది డైలాగ్లా? మేమేమన్నా యాక్టర్లు అనుకుంటున్నావా ఏంది? మాకంత సీన్ లేదు. ఏమంటున్నా? చెప్పండిరా. అరే ఎవడో ఒకటి చెప్పురా. యమా ఏమంటివి? మానవ జాతి నీచమా. ఎంత మాట ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి ఈ పతి ప్రాణం దక్కించుకున్న నారేమని సావిత్రి వేజాతి. ఎక్కడికి పారిపోతావురా? అసలు మీరెవరు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అసలు మీకు ఏం కావాలి? మీకు ఏం కావాలో మాకు చెప్తా కదా మనకు తెలిసేది. ఎందుకు ఇట్లా మాత్రం ఆడుకుంటున్నారు? నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, తీరుస్తారా? చెప్పండి, తీరుస్తారా? కోరికలా? నేను తీరుస్తాను. నా ఒంట్లో చాలా వేడి ఉండదే. అరే అయితే తీసుకుని కొంపల పడేయరా, చక్కగా అవుతాడు నీ అవ్వ. అరే అది మొగదయ్యం రా. చెప్పండి మీ కోరిక. అదే గల్టీరా. చెప్పండి మీ కోరికలేంది? నాకు ఎవరికైతే ఇప్పుడిప్పుడే గడ్డం మీసం వస్తున్నాయో వాళ్ళ రక్తం కావాలి. నాకు లేదు. నాకు పైన బొచ్చే లేదు, ఇంక మీసం గడ్డం ఏమంటది?
అయ్యో నారాజు గారు, నీకు మీసం గడ్డ ఉన్నాయి కదా స్వామి. నీ కాలు పట్టుకుంటురా, చెప్పకు. సరే సరే చెప్పలే. ఇదిగో దయ్యం గారు, మాకెవరికి మీసం గడ్డం లేవు. అమ్మాయ్యా, ఒక నాగరాజుకి తప్ప. ఇయ్యా మొగడు కదా నువ్వా, ఆడదానిలాగా దాచుకుంటావు ఏందప్ప. అటు తిరుగు. వీడే ఇవ్వురా, ఇవ్వురా. మీకు దండం పెడితే దయ్యం గారు, అసలే బక్క ఉన్నా, అర్థం చేసుకోండి. రే నాకు కోపం తెప్పించుకు, ఇవ్వు. యో ఏంది ఆ సామె, 1 కేజీ ఇచ్చి పడి గొప్ప. అరే మచ్చగా, అది కేజీలు కాదురా, లీటర్లలో చెప్పాలి. ఏమంటున్నా? ఏదో ఒకట్లేరా సామె, నువ్వు ఒకటివే. రే ఏంట్రా మీ గోల? ఏందే ఏంట్రా అరుస్తున్నావు? దెయ్యం బచ్చా నువ్వా? నేను మా ఓడు అనుకున్నాలే. సరిప్పా. ఐ వాంట్ బ్లడ్ మ్యాన్. వి వాంట్ విడుదల మ్యాన్. మేము అడుగుతాండావా? అడగట్లేదుగా. ఇక్కడ డిస్కషన్ జరుగుతుండది పా. ఉండు. ఈ మొహానికి ఇంగ్లీష్ ఒకటి. హే వాట్ ఆర్ యు టాకింగ్? మై నేమ్ ఈస్ బచ్చా, ఫ్రెండ్స్ కాల్ మీ లుచ్చా. నీకేం కావాలో చెప్పరా బచ్చా. రే నన్ని అంత మాట అంటావురా? వస్తున్నా కాసుకో. ఆగాండే. సిగ్గు శరం లేని బతుకు నీది ఒక బతికేనా? సచ్చినా కూడా దైవై తిరుగుతాండావే. ఎన్ని పాపాలు చేస్తుండవు ఏందే? రోత పనులన్నీ చేస్తుంటావు, అందుకే కోరిక తీరకుండానే చచ్చుండవు. సినిమాల్లో దెయ్యాలాగా నాకు రక్తం కావాలి, నాకు పిండం పెట్టాలి, నా శాతం. ఎందుకు రోత మాటలు? సినిమాలు మేము కూడా చూస్తున్నాం కానీ నీ అసలు కోరిక ఏందో చెప్పు. సరే చెప్తున్నా. నాకు మీ అందరితో కలిసి బిర్యానీ తిని అలా రోజంతా సరదాగా గడపాలి. బిర్యానీలు అవన్నీ ఇక్కడ కుదరవలే. మాకు డబ్బులు కూడా లేదు. ఇంకో ముచ్చట ఏమన్నా ఉంటే చెప్పప్పా. రే ఏంట్రా ఇందాకటి నుంచి వస్తున్నా తెగరిచ్చిపోతున్నావు? ఏదేమైనా మనుషుల్ని పీడించుకొని తింటుంది, నచ్చినట్టు చేస్తుందని విన్నాం కానీ ఇదేం దెయ్యంరా? బిర్యానీ తినాలి, రోజంతా మీతో తిరగాలి అంటుంది. అరే నాకేదో భయంగా ఉందిరా. ఏంట్రా ఆలోచిస్తున్నారు? చెప్పింది చేస్తారా లేక నా దెయ్యం మిత్రులందరితో స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేయమంటారా? మీరు ఊరుకోండి సార్, ఒక్కరితోనే తట్టుకోలేకపోతున్నాం అంటే మిత్రులు మీటింగ్ అంటున్నారు. మాకు ఇక్కడ ప్యాంట్లు నడిచిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే శ్మశానం టూర్ అనుకున్నాం కానీ ఇన్ని రకాల ప్యాకేజ్ టూర్ అయితే అస్సలు అనుకోలేరా. ఈ అవ్వా మరే దానికి తోడు ఈ దెయ్యానికి బిర్యానీలు షికార్లు అంట. మా బాబు 10 రూపాయలు అడిగితేనే 10 క్వశ్చన్లు వేస్తాడు. మీ బాబుని అయ్యవరా బాబు 10 క్వశ్చన్లు వేసిండు. అదే మా అయ్య పిల్లల మీద 10 వేస్తాడు. అరే ఆపండ్రా, అసలు ఏం చేద్దామో అది చెప్పండి ముందు. రే బచ్చా, నన్ను బొంద పెట్టడానికి ప్లానే చేయట్లేదు కదా. అరే నీ అవ్వ అదేం మాటరా? మరి ఇంకేందిరా, ఏదో ఒకటి చేయక. ఏదో మేధావుల్లాగా తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఏంట్రా ఏదో కొనుక్కుంటున్నారు? చేస్తారా చెయ్యరా? ఆగండి దెయ్యం గారు, అడగగానే అన్నీ అయిపోతాయా ఏంటి? అరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండిరా. అరే ఇంక చేసేది ఏం లేదురా, అది చెప్పినట్టు మనం చేయాలి, లేకపోతే అది మనం వదిలేట్లు లేదురా. అలానే చేద్దాం దెయ్యం గారు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి తెల్లారి మీరు అన్నట్టే చేద్దాం, ఓకేనా? ఎక్కడికి రా వెళ్తున్నారు? ఇంటికి వెళ్ళొద్దా సారు? ఇప్పుడు ఇంటికి పోతేనగా తెల్లారి మళ్ళీ వచ్చేది. ఏంట్రా అరుస్తున్నావు? అది కాదు దెయ్యం గారు, ఇప్పుడు చీకటి కదా, రేపు వెళ్దాం అంటున్నాడు. సరే తెల్లవారి 9 గంటలకి ఊరి చివర మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. పోయిరండి. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాం. ఏంటిరా నన్ను ఒక్కని వదిలేసిపోతాడారా? దెయ్యం సారు, మా ఫ్రెండు మీ చేతి మధ్యలో ఇరుక్కుపోయాడు, కొంచెం వదిలేస్తే. వదిలేస్తే రేపు ఇంకా కనిపించకుండా వెళ్తారంటావా? అయ్యో అదేం లేదు సార్, మళ్ళీ రేపు వస్తాంగా. ఏం అవసరం లేదు,
ఈ ఒక్క నైటు నాతో ఉంటాడులే. అది కాదు సార్, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలా? సరే వదిలేస్తాను. వాడికి బదులు నువ్వెక్కడే ఉండు. ఏం మచ్చా, ఒక నైటేగా, ఏం కాదులే ఉండు. రే రెండ్రా పోదాం. నీ అబ్బా దొంగన బట్టలారా. అరే ఏమైనా ఆయన తెలిసి పెట్టడం తప్పురా. వాడికి బదులు నువ్వు వాడుండి ఆ తప్పు సరిదిద్దుకోరా. అరే నీ అయ్యా, మా అయ్యాకి నేను ఒక్కనే కొడుకుంటా నాయనా. నీ అవ్వ. నేను మాత్రం కూతుర్నా? నేను కూడా ఒక్కనే కొడుకుని. మూసుకొని బాధ. అప్పుడే తెల్లారిందారా నాయన. అమ్మ ఇవాళ ఒక్కరోజైనా కొంచెం లేటుగా తెల్లాడితే బాగుండు. ఈ అల్లిబిద్దిరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో. రే కోతున్నా కొడుక, లేచినావా లేదా? నీ అవ్వ శ్మశానం టూరు అది ఇది అని సంకరాగిచ్చావు. ఆ మచ్చగాడు ఎట్లున్నాయేమో నీ అవ్వ. పోదాంపా. సరేరా పద పోదాం. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈరోజంతా మంచి జరిగేలా చూసి అంతా హ్యాపీగా ఉండేలా చూడు నాయనా. ఈ రోజు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుంభరాశి వారి జాతకంలో రాహు శుక్ర స్థానంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ రాహుకి ఏం పని లేదురా, కుదిరికి ఇంట్లో ఉండొచ్చుగా. అయినా మనకి ఎందుకులే, కుంభరాశి వాళ్ళకి కదా. నీ మగం నీది కూడా కుంభరాశిరా. దెయ్యం సారు ఎక్కడున్నారు? దేవుడా, దెయ్యం రాకుండా ఉంటే చాలు. దేవుడా, ఇప్పుడు దయ్యం రాకుండా చూసినావు అనుకో, రేపు పొద్దున నీ గుడికి వచ్చి 2 కొబ్బరికాయలు కొడతా స్వామి. ఏమంటున్నా? దేవుడా, ఆ దయ్యానికి లూజ్ మోషన్స్ అయ్యేలా చూడు దేవుడా. అరే నీ అవ్వ, దయ్యానికి లూజ్ మోషన్స్ ఏందిరా నీ అవ్వ. ఎరా బుడతల్లారా, రాననుకున్నారా రాలేననుకున్నారా? రాకూడదు అని ఆ దేవుణ్ణి బాగా కోరుకున్నట్టున్నారే. అదేం లేదు సార్, టైం అయింది కదా, ఇంకా రాలేదేందా అని చూస్తున్నాం. చెప్పండి సార్, ఏం చేద్దాం? నేను ఇటుంటే మీరు అటు మాట్లాడుతున్నారేంట్రా? ఇటు తిరగండి. సారీ సార్, ఎదురుగా ఉన్న కనిపించారు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు ఓకేనా? ఎంత బాగున్నారో. సరే సరే పదండి బుడతలు, సమయం లేదు. సార్, మా ఫ్రెండ్ ఎక్కడా? మీ ఫ్రెండ్ బాగానే ఉన్నాడులే, మీరు పదండి. సార్ ఫస్ట్ ఎక్కడికో చెప్పలేదు. కాసేపు తిరిగి తర్వాత బిర్యానీ తిందాం, పదండి. Later that same evening. అమ్మా సార్, ఇంక చాలు సార్. దెయ్యం ఎక్కడ్రా? ఏంట్రా ఇది? ఇప్పటి వరకు మనతోనే కదరా ఉంది. నీ అవ్వ పీడ విరగడైందిరా నాయన. పోదాం పర్రి. అవునరా, పొద్దునుండి ఆ దయ్యం ఏం చేయకపోయినా లోపల మాత్రం ఉచ్చబడ్డాయిరా. అరే ఆ దయ్యం రాకముందుకే వెళ్ళిపోదాం పారా. అవునరా, అయినా సడన్ గా ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? ఏదైతే ఏముందిలే, పదండ్రా పోదాం. అరే ఆ దయ్యం రాకముందుకే వెళ్ళిపోదాం పారా. ఎక్కడికి రా వెళ్ళేది? పోదాం పోదాం అని. మన మచ్చగాడు ఇంకా దెయ్యం దగ్గరే ఉన్నాడు రా. మీది మీకేనా? పాపం వాడు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏమో. సారీ మను, ఇప్పుడు ఏం చేద్దాం రా? అవునరా, మన మచ్చగాన్ని మనం ఎలాగైనా తెచ్చుకోవాలి. అవునరా, కానీ ఎట్లారా? దానికి ఒక్కటే దారి. ఏంట్రా అది? మనం మళ్ళీ ఆ శ్మశానానికి వెళ్ళాలిరా.
మళ్ళా శ్మశానానికా? నీ అవ్వ ఒక్కసారి శ్మశానానికి పోయినందుకే ఊరంతా పిచ్చి కుక్కలెక్క తిరుగుతున్నాం. మళ్ళా శ్మశానానికంటే ఆ ఊహ చాలా భయంగా ఉందిరా నాయన. అవునరా, మళ్ళీ అక్కడికంటే ఎలా రా? అవునరా, పిచ్చోళ్ళగా మాట్లాడుకో. ఇప్పటిదాకా జరిగింది చూసావుగా. మళ్ళీ అక్కడికి వెళ్తే తిరిగి వస్తామో రామో కూడా తెలియదురా. వస్తామో రామో తర్వాత సంగతి. మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తాను రా. అరే అది కాదురా ఆప్షన్, నేను చెప్పేది వినరా. నేను వెళ్తున్నా. వస్తే మచ్చగాడితోటే వస్తా, లేదంటే అరే ఏంట్రా వీడు ఒక్కసారిగా ఇలా అనేసాడు? అరే వీడిని ఇప్పుడు ఇక్కడ వదిలేసినామంటే ఏమైపోతాడో ఏమోరా బాబు. అరే మను ఆగరా నాయన, మేము కూడా వస్తాం. అయినా మన ఫ్రెండ్షిప్ అనే నావని నడిపించే తెడ్డువు కదరా, నిన్ను వదిలేసి ఎలా వెళ్తాం రా? అమ్మని వీడు మన డైలాగే కాపీ కొడుతుండు. మనం కూడా ఏదో ఒకటి అంటే పోలా. అరే మామ, మన ఫ్రెండ్షిప్ అనే బట్టలకి పూసిన అత్తర్రా నువ్వు. అట్లాంటిది నిన్ను కాదు మేమెట్లా పోతాం రా? అప్ప నీ పంచు కుళ్ళిపోయినట్టుందిరా, కొంచెం అత్తర జల్లు, వాసన వస్తుంది. రే జోక్స్ ఇంక చాలు, టైం లేదు. అరే అక్కడ పోతాం బాగానే ఉంది, కానీ ఎట్లా కనుక్కుంటాం రా? రే గుర్తుందా, మనం ఫస్ట్ 3 సమాధుల గురించి చెప్పేటప్పుడు మనకేం అవ్వలేదు. మనం ఎప్పుడైతే 4వ సమాధి దగ్గరికి వెళ్ళామో కొంచెం మనకి ఇదంతా జరిగింది. అవునరా, నిజమే. మనం అక్కడికి వెళ్తే మనకి ఏదో క్లూ దొరుకుతుందిరా. నువ్వు గానే ఉన్న పెట్టావేంటి మను, అంత సీరియస్ గా చెప్తున్నావు? అరే నారాజు, ఆ గోనసంచి టీరా, ఈ నీళ్ళ మూట కట్టి ఆ చెరువులో నూకుదాం. ఈ అవ్వ పదండిరా, ఈరోజు ఆ దెయ్యమో నేను ఒక్కళ్ళే మిగలాలి. నా కండల మధ్య పెట్టి నొక్కానంటే చెయ్యి నొప్పి వస్తుంది అంతేగా. ఏముందంటాడా నీకు అంత బిల్డప్? నీ అయ్యా. అరే పదండ్రా పోదాం. అరే ఏందిరా ఇది, మీ ఇంటి పేరు లెక్క ఉంది. అసలు ఏం జరుగుతుందా ఇడా? మీ ఇంటి పేరే షాక్ అనుకుంటే మీ ఇంటి పేరు నీ పేరు కలిసి ఉన్నాయేంట్రా? అరే మను, కొంపదీసి నువ్వు దయ్యం కాదుగా? రే ఆపండ్రా, ఏం జరుగుతుందో అర్థం కాక బుర్ర పిచ్చెక్కుతుంది. అసలు ఏంట్రా ఇది? రేయ్, మనవల్లారా, మనవల్లారా, భయపడ్డారా? లేదండి, అస్సలు భయపడలేదు. రే నువ్వు ఆగరా. అసలు ఎవరు నువ్వు? ఇలా కనిపించకుండా సౌండ్లు చేయటం కాదు, ధైర్యం ఉంటే మా ఎదురుకు రా. మనవల్లారా, భయపడొద్దు. నేను మిమ్మల్ని ఏం చేయను. అసలు ఎవరు మీరు? నేను మను వాళ్ళ తాతయ్యని. మను చిన్నగా ఉన్నప్పుడే నేను చనిపోయాను. నా మనవడితో ఆడుకోవాలి, కలిసి తిరగాలి, ఆట పట్టించుకోవాలి అన్న కోరికలు ఏమీ తీరకుండానే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఆ ముచ్చట ఇలా ఈ విధంగా అనుకోకుండా జరిగింది. అంతేకాని మిమ్మల్ని భయపెట్టాలనో బాధ పెట్టాలనో కాదు. ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి నాయనా. తాతయ్య, చిన్నప్పటి నుండి నాన్నని ఎన్నిసార్లు అడిగాను తాతయ్య ఎలా ఉంటాడు ఎలా ఉంటాడని.
నువ్వేరా మా నాన్నవి. మా నాన్న పేరే నీకు పెట్టానంటుంటే ఏం అర్థం కాలేదు. తాతయ్య పేరు నాకు పెట్టారన్నా ఏం తెలియలేదు. ఆ ప్రేమకు దూరం అయ్యానన్న బాధతో రోజులు గడిచే కొద్దీ మిమ్మల్ని మర్చిపోయాను తాతయ్య. నిజానికి మీరంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. అందుకేనేమో మిమ్మల్ని చూడాలన్న ఆతృత నన్ను ఇలా ఇక్కడికి నడిపించింది. ఇదేనేమో రక్త సంబంధం అంటే కదా తాతయ్య? అవునవును, నేను చాలా సినిమాలలో చూసిన. రక్త సంబంధమే కాదు, భయపెట్టే సంబంధం కూడా రా. ఆ తాతయ్య, ఇంతకీ మా మచ్చగాడెక్కడా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు మను. వీడు మామూలుడు కాదురా మను. కొంచెం సేపు కూడా సైలెంట్గా ఉండడా, మాట్లాడుతూనే ఉన్నాడు. వాడంతే తాతయ్య. మొత్తానికి తాత మనవలో ఒక ఆట ఆడుకున్నారు మాతో. మాకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చావు తాతయ్య. సరే మనోళ్ళు, ఇక నేను వెళ్ళే టైం వచ్చింది. నేను వెళ్తున్నా. ఇదో తాత, నాదో చిన్న మాటప్పా. చచ్చిపోయినా కూడా నువ్వు ఇట్ట ఎట్టా వచ్చినావుపా? ఏముంది మనవడా, దృఢమైన సంకల్పంతో నిజాయితీగా నమ్మకంగా ఆ దేవుణ్ణి కోరితే ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకు అదే జరిగింది. సరే, నేను వెళ్ళొస్తాను మరి.